హలో నమస్తే. అమెరికాలో తాజా పరిణామాలు. అమెరికా ఇండియా పైన వేసిన 50% ట్యాక్స్ ఫోర్స్లోకి వచ్చిన నేపథ్యంలో భారత్ అమెరికా వాణిజ్య పరంగా చేంజెస్ ఏముండబోతున్నాయి? అమెరికాతో వాణిజ్యం అనేది భారతదేశానికి ఏ రకంగా డిఫికల్ట్గా మారబోతోంది? ఇండియా ముందు ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి? అమెరికాతో వ్యాపారం చేయక తప్పని పరిస్థితి, అమెరికా వేస్తున్న సుంకాలని భరించక తప్పని పరిస్థితినా? భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకు అమెరికా ఇంత కీలకమైన నిర్ణయం తీసుకుంది? చాలా దేశాలపైన 20%, 20%, కొన్ని దేశాలపైన ఎక్కువ వేసినప్పటికీ ఆ తర్వాత తగ్గించారు. ఇండియా పైన మాత్రం అడిషనల్గా ఇంపోజ్ చేయడం వెనుక రీజన్ ఏంటి? రష్యాతో చమురు కొనుగోలు మాత్రమే అమెరికా కోపానికి కారణమా? ఇంకేమైనా ఉందా? భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? వాటితో పాటు వీసాలకు సంబంధించి స్టూడెంట్ వీసాల పైన అమెరికా కొత్త నిబంధనలు ఏదో తీసుకురాబోతుందని, H1B పైన కొత్త మార్గదర్శకాలు ఏదో తీసుకురాబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిపైన మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఫస్ట్ ఏంటి సార్ ఈ సుంకాలు వేయాల్సిన అంత కక్ష ఇండియా పైన ఎందుకు వచ్చింది అమెరికాకి? అంటే మొదలు టారిఫ్లు ఇంక్రీజ్ చేస్తాను ప్రతి కంట్రీ మీద ఇంక్రీజ్ చేసుకుంటూనే వచ్చిండు. కొందరికేమో ఇంక్రీజ్ చేసిండు, కొందరికేమో ప్రాసెస్లు ఉన్నది, అన్ని చేస్తుండ్రు తను. కాకపోతే మన మీద 25% అన్నది న్యాచురల్గా ఇంక్రీజ్ కావాల్సి ఉండే. అతను పోయే ప్రిన్సిపల్స్ ప్రకారం అతను చెప్పిన ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, మనం ఇండియా అలా మనం టారిఫ్ వాళ్ళ గూడ్స్ మీద ఇండియా మనం టారిఫ్ వేసిన వాటి ప్రకారం 25% కావాల్సి ఉండాల్సింది. ఈ ఎక్స్ట్రా 25% అన్నది మీరు అన్నట్టు ఆ పర్టికులర్గా ఆ రష్యాలో ఆయిల్ ఉన్నందుకే ఇతను ఎక్స్ట్రా 25% వేసినట్టుగా మనకు చెప్తుండు వేస్తుండు. అంతకుమించి కూడా ఏం పెద్ద లేదని అనుకుంటున్నా. కానీ ఆ మెయిన్ ఏంటంటే రష్యా నుంచి మనం చీప్గా ఆయిల్ కొంటున్నాం కాబట్టి దాని గురించి ఆ 25 ఒక చీప్గా ఆయిల్ ఒకటే కాదు, మనం S-400 కొన్నాం, తర్వాత ఇప్పుడు S-500 కొంటున్నాం. వాళ్ళు డిఫెన్స్ ఎక్కువ కూడా మన పర్చేజ్ మేజర్ కూడా రష్యా నుంచే ఉంది కాబట్టి అది కూడా అతనికి ట్రంప్ ప్రభుత్వానికి నచ్చలేదు అన్నట్టు. దాని గురించి మన మీద ఈ ఎక్స్ట్రా 25% అన్నది అతని పొజిషన్. కానీ నేను విన్నది ఫస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు అమెరికా ఎలక్షన్ లో ట్రంప్ గెలవడం కోసం రష్యా సహాయం చేసింది, రష్యా సపోర్ట్ తోటి అమెరికా ప్రెసిడెంట్ గా ఫస్ట్ ట్రంప్ ఎలక్ట్ అయ్యాడని విన్నా. సో దట్ మచ్ క్లోజ్ ట్రంప్ అండ్ పుతిన్ అని అప్పుడు వార్తలు చూసాం కదా. లేదు అటువంటి రష్యా పైన ఇప్పుడు అంత ప్రేమ, అంత కోపం ఎందుకు వస్తుంది? అది ఏం లేదండి. అప్పుడు అదంతా అందులో పెద్ద తంతంగమైన ఇన్వెస్టిగేషన్ అందులో తేలింది ఏం లేదు. ప్రచారం ఉంది కానీ అందులో తేలింది ఏం లేదు. అంత ఒకవేళ అదంతా నేనైతే ఎప్పుడు నమ్మలేదు. బట్ ట్రంప్ కూడా డినై చేయాల, కొంత సాఫ్ట్ గా రష్యాతో ఉన్నట్టుగా డినై చేసిండు. రష్యాతో సాఫ్ట్ గా ఉన్నట్టు కనిపించింది అతను అన్నారు అంతే అప్పుడు. అంతేగాని సాఫ్ట్ గా ఎప్పుడు ఉండలేదు. అతను ఏం చేయలేదు, అతను సాఫ్ట్ ఏం కూడా ఏం చేయలేదు. ఏమన్నా అంతకుముందు ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏమన్నా తగ్గించినా తగ్గియలేదు, అంతకుముందు ఉన్న శాంక్షన్ ఏమైనా తగ్గించినా తగ్గియలేదు. అంతేగాని అనవసరంగా మాటలతోటి పుట్టిన అనవసరంగా ఉట్టిగా అరసుడు అన్నది అతను చేయలేదు. అంతే తప్పితే రష్యాతోటి అంత క్లోజ్గా ఉండి ఏమైనా కొద్దిగా టైస్ ఏమన్నా క్లోజ్గా ఉండి అవన్నీ లేదు. అతను చైనా మొదటి నుంచి కూడా అపోజ్ చేసుకుంటూ వచ్చిండు మరి అట్లా అనుకుంటే. ఫస్ట్ టర్మ్ లో కూడా చైనా మీద టారిఫ్స్ ఇంపోజ్ చేసింది ట్రంప్ ప్రభుత్వమే. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసినది, దాన్ని ఆపలేదు అక్కడ. అంతే. అప్పుడు చైనా మీద అపోజిషన్స్ ఉన్నాడు. ఇప్పుడు మీరేమంటున్నారు చైనాతో ఫ్రెండ్షిప్? అది ఏం లేదండి, అవసరాన్ని బట్టి అంతే తప్పితే అంతకుమించి ఏం లేదు అందులో. కానీ యుఎస్ ఫ్రెండ్ పాలసీ చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. యుఎస్ ఫ్రెండ్ లేదండి. బట్ ఈ మధ్య కాలంలో అంటే మనం చూస్తున్న ఈ మధ్య లాస్ట్ 90s నుంచి చూస్తే భారతదేశంలో సంస్కరణలు స్టార్ట్ అయిన తర్వాత 90s నుంచి చూస్తే అమెరికాతో ఇండియా సంబంధాల్లో ఎక్కడ పెద్ద చేంజెస్ హడిల్స్ లేవు. ఫస్ట్ టైం మనం ఫేస్ చేస్తాం 90s తర్వాత. ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. సో అమెరికా అంత డీస్టేబుల్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటుంది అని ఒకటి, ఫస్ట్ ట్రంప్ అన్ని డీస్టేబుల్ ఏనండి. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అవన్నీ తలకిందులు చేసిండు. ఏది ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నది తలకిందులు చేసిండు. మీకు చెప్పాలంటే నాటో అని తెలుసు కదా మీకు, ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో, అంటే ఏ కంట్రీస్ మీద నాటో మీద అటాక్ అయినా కూడా అన్ని కంట్రీస్ మీద అటాక్ అయినట్టే వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. అటువంటి కంట్రీస్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడే వాళ్ళని తిట్టుడు దిమ్మారం తీసి పెట్టేసిండు అతను. సో ట్రంప్ మొదటి నుంచి కూడా కొద్దిగా ఎక్కువ మొదటి నుంచి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది సెకండ్ టర్మ్ లో. బట్ ఒక దేశానికి సంబంధించిన విధానం కేవలం ఒక పర్సన్ సంబంధించిన పర్సెప్షన్ పైన చేంజ్ డిపెండ్ అయి ఉండకూడదు కదా. కంట్రీగా ఒక పాలసీ ఉంటుంది కదా. అవునండి, కంట్రీగా ఒక విధానం ఉంటుంది కదా. కానీ ప్రభుత్వం మారుతూ ఉంటుంది కదండి. 4 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు కూడా మారింది. ఇప్పుడు
ఇప్పుడు ఇంకోటి మనం 1990 కన్నా మొదలు మనం కంప్లీట్లీ రష్యన్ తోటి అలైన్మెంట్ ఉంటుంది. తర్వాత యుఎస్ తోటి కంప్లీట్లీ మనం అలైన్మెంట్ లేకుండే. మనకి ఇంటెలిజెన్స్ షేరింగ్ కానివ్వండి, తర్వాత 1971 వార్లో కానివ్వండి, అంతకుముందు ఎప్పుడు కూడా మనకు లేకుండే. 1990s తర్వాత ఏమైందంటే మనకు ఈ 2001 తర్వాత 1990s మనం ఆఫ్ఘనిస్తాన్ వార్ ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పటి నుంచి మనం మెల్లగా ఆఫ్ఘనిస్తాన్ వార్ ఎండ్ అయింది, సోవియట్ యూనియన్ మొత్తం డెమాలిష్ అయిపోయింది, బెర్లిన్ వాల్ పెరిగిపోయింది. అప్పటి నుంచి మనం ఏంటంటే మనం ఇటుపక్క రష్యాతో డ్యాన్స్ చేసిన మొదలుపెట్టినాం, అటుపక్క అమెరికాతో డ్యాన్స్ చేసిన మొదలుపెట్టినాం. కాకపోతే అమెరికాతో కొద్దిగా చాలా దగ్గరికి వెళ్ళిపోయినాం. దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా ఉంటుంది వారిని వదిలేసి రష్యాను వదిలేసి నా దగ్గరికి రమ్మంటుంది. మనకు మొదటి నుంచి రష్యా మొదటి నుంచి హెల్ప్ చేసిన అతను. ఇంకోటి ఏంటంటే రష్యా ఎటువంటి కష్ట పరిస్థితిలో కూడా హెల్ప్ చేస్తాను ట్రై చేస్తుంది. సిరియన్ గవర్నమెంట్ సరే మంచిదా చెడ్డదని కాదు, సిరియన్ గవర్నమెంట్ కు అసాద్ తోటి ఫ్రెండ్షిప్ ఉంటాయి. రష్యన్ గవర్నమెంట్ ఆఖరి దాకా కాపాడటానికి ట్రై చేసిన వాళ్ళు చేయలేకపోయినారు. అదే అమెరికన్ గవర్నమెంట్ హోస్ని ముబారక్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్ ఉండే. ఎప్పుడైతే 2011లో మన ఈ అరబ్ స్ప్రింగ్ వచ్చిందో హోస్ని ముబారక్ యాంటీ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. అప్పుడు హోస్ని ముబారక్ మొత్తం వైపౌట్ అయిపోయింది. అతను గవర్నమెంట్ మొత్తం కింద. అప్పుడు ఇజ్రాయెల్ మొత్తుకున్నది, వద్దురా నాయన అమెరికా ప్రభుత్వం నువ్వు ఏం చేస్తున్నారో నాయన ఇట్లా చేయొద్దురా అని మొత్తుకున్నది అప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం. అయినా అయినకుండా హోస్ని ముబారక్ మొత్తం వైపౌట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ ప్రభుత్వం ఏమొచ్చింది, ముస్లిం బ్రదర్హుడ్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మిలిటరీ కూ చేసి మళ్ళీ తీసాల్సిన అవసరం వచ్చింది, అది వేరే విషయం లేండి. అట్లా అమెరికా హెన్రీ కిస్సింజర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండండి. అది హెన్రీ కిస్సింజర్ అని అతను డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సెక్రటరీ, అంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ను, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సెక్రటరీ అతను. అతను ఏమన్నాడంటే అమెరికా తోటి ఎనిమీ చేయడం అన్నది చాలా డేంజరస్, అమెరికాతోటి ఎనిమీ ఉండడం చాలా డేంజరస్, కానీ అమెరికాతోటి ఫ్రెండ్షిప్ ఉంటే మాత్రం నువ్వు సావడం గ్యారంటీ. అది ప్రమాదం, ఇది సూసైడ్. ఈ సూసైడ్ అమెరికాతోటి ఫ్రెండ్షిప్, చాలా ఫ్రెండ్షిప్ ఉంటే సూసైడ్. ఇప్పుడు హోస్ని ముబారక్ ప్రభుత్వం అంతే అయిపోయింది. అప్పుడు అరబ్ స్ప్రింగ్ వచ్చినప్పుడు అరబ్ స్ప్రింగ్ వచ్చి ఏమైందంటే మీకు ఈజిప్ట్ అప్పుడు ఎన్ని గవర్నమెంట్లు పడిపోయినాయి. అరబ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత మీకు ఇరాకీ గవర్నమెంట్ పడిపోయింది, తర్వాత లిబియా గవర్నమెంట్ పడిపోయింది, టునేషియా పడిపోయింది, తర్వాత మెయిన్ హుస్ని ముబారక్ ఈజిప్షియన్ గవర్నమెంట్ అది పడిపోయింది. సో అప్పుడు వీళ్ళు హుస్ని ముబారక్ సైడ్ కన్నా అపోజిట్ చేశాను. నేను కరెక్టా కాదా నేను చెప్పట్లేను. అది అంటే హుస్ని ముబారక్ ఎంత ఫేవరెట్ అయినా కూడా అరబ్ స్ప్రింగ్ కాగానే మాకు తెలియదు, మీకు మాకు సంబంధం లేదని వదిలేసాడు. వదిలేస్తే కథం వాడు వెళ్ళిపోయాడు, కింద పడిపోయాడు. అందుకోసం హెన్రీ కిస్సింజర్ అన్నది హెన్రీ కిస్సింజర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అతను ఇండియా యుఎస్ ను చైనా దగ్గర తీసుకురావడానికి ఆయనే మెయిన్ మూలకారకుడు. నిక్సన్ ప్రభుత్వం అప్పుడు అతను మూలకారకుడు. అతన్ని బాగా హైలీ రికార్డ్ చేస్తాడు. అతని స్టేట్మెంట్ అన్నది అమెరికా తోటి ఫ్రెండ్షిప్ ఉన్నది సూసైడల్ తోటి అన్నట్టు. అవన్నీ ఎందుకండి, మీరు మొన్న యుక్రెయిన్ తీసుకోండి, డబ్బులు ఇచ్చి అక్కడ పోయి ముందు పంపించిపోయిన తర్వాత వీళ్ళు ఇంకబడి బ్యాంక్ ఆఫ్ అయిపోయారు. ఇటువంటి చాలా అమెరికాతోటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు వార్ ఆఫ్ పిగ్స్ అని ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ క్యూబన్ రెబల్స్ ఏం చేశారంటే అక్కడ పంపించి మీరు యుద్ధం చేయండి అని పంపించారు. ఆడపోయి వీళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా పోలే, ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని చెప్పి సపోర్ట్ చేయడానికి పోలే. వీళ్ళు అన్నిటితో పోల్చినప్పుడు అమెరికా భారత్ పైన 50% సుంకాలు వేయడం అనేది చాలా చిన్న విషయం. మనం ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా అమెరికా నమ్ముకోవడం ఉండడం అన్నది ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడైనా లెసన్ రాకపోయినా ఇప్పుడు లెసన్ మంచిగా వచ్చింది. ఇటువంటి చిన్న పరిస్థితులు రావడమే ఇంత చిన్న పరిస్థితి. మనం ఎక్కడనో ముందు పోయి చైనా వారు పోయి ముందు సగానికి వెళ్ళిపోయిన తర్వాత వీడు బ్యాకప్ అయిపోయి తెలిసి ఉండేది మనకు. మీ యాజ్ ఫర్ యూ అమెరికన్ సిటిజన్, అమెరికాకు ఇండియా శత్రువుగా ఉందా, ఇప్పుడు సూసైడల్ కి రెడీ అయిపోయినట్టుగా ఉందా? లేదండి, అంటే లేదు. ఒక్కటి అమెరికా నమ్మడం చాలా కష్టం అండి. హెన్రీ కిస్సింజర్ అన్నట్టు అమెరికా నమ్మడం. మొన్న యుక్రెయిన్ చూసిండ్రు కదా, అమెరికా ఫస్ట్ అంతే. అప్పుడప్పుడు వాళ్ళు అంత లాజికల్ గా ఆలోచించరు. అమెరికా అన్నది ఎప్పుడు కూడా చాలా టెంపరీగా ఆలోచిస్తుంది.
అదే మీరు చూడండి, దాన్ని ఏమంటారంటే మేము అమెరికన్స్ ఆర్ పోకర్ ప్లేయర్స్. పోకర్ ప్లేయర్ లా ఒక పోకర్ ప్లేయర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని ఆల్ ఇన్ పెట్టేస్తాం అన్నట్టు, అని పెట్టి బెదిరిస్తాం మేము. పడుతున్నాం పడిన లేదంటే పోతాం అన్నట్టు. ఈ రష్యా అన్నది చైనా అన్నది స్ట్రాటజిక్ థింకర్స్ వాళ్ళు. చెస్ ప్లేయర్స్ లా 27 స్టెప్స్ 8 స్టెప్స్ అడ్వాన్స్ మనం ఆలోచించి ఎక్కడ పోవాలి ఏందన్నది ఆలోచించి మనం స్టెప్స్ వేస్తామన్నట్టు. అంటే వీళ్ళు కానివ్వండి, చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఈ చెస్ ప్లేయర్స్ దే ఆర్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్. సో మనం ఇక్కడ ఇండియా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ అమెరికా తోటి అంత దోస్తానా ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన ప్రతి మాట విని వాళ్లకు ఊడిగం చేసుకొని వాళ్ళు చేసినట్టు తోక ఆడిస్తే మాత్రం మనం యుక్రెయిన్ పరిస్థితి మనకైతే మన ఇంట్రెస్ట్ మన లేదు, మన ప్లాన్ ఏ అన్నది అమెరికా తోటి కానే కాదు. ప్లాన్ బి అమెరికా, ప్లాన్ ఏ అన్నది మన ఇంట్రెస్ట్ ఏదో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఇండియా రిలీజ్ అవడానికి ఇండియా కొంచెం కరెక్ట్ టైంలో రియలైజ్ అయినాం. ఇంకా ముందు మనం ఏదో వీడు అమెరికా వస్తాడు వాళ్ళతోటి మనం వార్ గేమ్ చేసినాము అమెరికా తోటి చైనా బార్డర్ మీద, ఇక పోయి మనం చైనా మీద తోటి పెట్టుకుందాం అనుకుంటా మాత్రం అక్కడ పోయిన తర్వాత యుక్రెయిన్ పరిస్థితి అయిపోతుంది మనకు. ఇక్కడ మనకి ఇంకోటి కూడా ఉంది కదా, చైనాతో కూడా ప్రాబ్లం ఉంది కదా మనకి. చైనాని మనం స్ట్రాటజిక్ పార్ట్నర్ అనుకొని ఫ్రెండ్ అనుకొని ఉంటే సడన్ గా చైనా మన పైన 61లో అటాక్ చేసింది. సో చైనాతో ఫ్రెండ్షిప్ కూడా అంత లాయల్ గా లేరు వాళ్ళు కూడా కదా. ఓకే, ఇప్పుడు అందులో 2 సైడ్ స్టోరీస్ ఉన్నాయి. 61లో కూడా వాళ్ళు 61లో అటాక్ చేసినప్పుడు మనకు అరుణాచల్ పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళు మొత్తం కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, నో కండిషన్స్ మీద కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేసినారో ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. సో మనకు దాంట్లో ఏం మర్మరాలు ఉన్నాయో నాకు ఎక్కువ తెలియదు. 1961 అప్పుడు చాలా మనం పుట్టలేదు, ఆ తర్వాత చదువుకోలేదు. కానీ విన్నది ఏంటంటే చాలా సందర్భాల్లో వినేది ఏంటంటే చైనా మోసం చేసింది, ఒక ఇటు యుద్ధం చేస్తుంటే సడన్ గా వాళ్ళు యుద్ధం చేశారు. నెహ్రూ ఫ్రెండే ఉన్నాడు అక్కడ ప్రెసిడెంట్ గా, సో మనతో యుద్ధం చేశారు, అప్పటి నుంచి మనకి గ్యాప్ వచ్చిందని విన్నాం. కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే మన ఇండియా అన్నది పరిస్థితి చూసుకోవాలి తప్పితే వేరే కంట్రీ చెప్పినట్టు విని వాళ్ళకి తోకాడియడం కానీ ఊడిగం చేయడం కానీ అనవసరం. మంచి టైంలో రిలీజ్ అయినాయి ఇప్పుడు మనం. ఓకే, 2 ఇష్యూస్ సార్. ఒకటి, ఇప్పుడు 50% టారిఫ్ వేయడం అనేది ఇండియా యుఎస్ వాణిజ్యానికి సంబంధించి మేజర్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్న చేంజెస్ ఏంటి? ఇండియాకి జరిగే నష్టం ఏంటి, యుఎస్ కి జరిగే లాభం ఏంటి, ఏ ట్రేడింగ్ లో బెనిఫిట్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకు మేజర్ గా మన తెలుగు రాష్ట్రాలకు నష్టం ఏదనేది రొయ్యల ఫార్మర్స్ అన్నది మెయిన్ అండి. దాదాపుగా $2 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళకి మాత్రం పెద్ద దెబ్బ. వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకొని అక్కడ పంపించాలి, కాకపోతే అంత ఈజీగా మార్కెట్ దొరకడం కష్టం. సో ఆ ప్రైజెస్ అన్నది బాగా వాళ్ళకి తగ్గిపోతాయి. వాళ్ళకి గిట్టుబాటు అయిద్దో కాదో తెలియదు. తర్వాత ఈ గార్మెంట్స్, ఇది మన బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి మాత్రం కూడా మనకు బాగానే దెబ్బతింటాయండి. ఈ 50% వాటిల్లో కూడా మనకు చాలా మటుకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. సర్వీస్ ఇండస్ట్రీ అని ఉంది మనకు. దాదాపు 50% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ యూఎస్ పోయేది సర్వీస్ ఇండస్ట్రీ, వాటి మీద పడతలేదు మనకు. తర్వాత ఇంకోటి ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు స్పెషల్లీ మన యాపిల్ ఫోన్స్ అవన్నీ కూడా ఇక్కడ మన దగ్గర తయారు చేసుకొని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే యూనిట్స్ మొదలైనవి. ఇంకా ఎక్స్పోర్ట్ అనేది కొద్ది లెవెల్ నడుస్తుంది, కానీ ఇంకా ఫ్యూచర్లో అవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కూడా అతనికి టారిఫ్ ఏమీ వేయలేదు. మెడిసిన్స్, వాటి మీద కూడా టారిఫ్ ఏమీ వేయలేదు. కాకపోతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పార్ట్స్ ఉన్నాయి వాటి మీద. తర్వాత మనం ఏమన్నా కార్స్ అన్న తక్కువ ఎక్స్పోర్ట్ చేసినా కూడా ఆటోమొబైల్ పార్ట్స్ బాగా ఎక్స్పోర్ట్ చేస్తామండి. వాటి మీద మనం బాగా ఆ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కొన్ని సోలార్ ప్యానల్స్ వీటన్ని కూడా ఎక్స్పోర్ట్, వాటికి కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది మనది. ఓకే, అది ఒకటి ఏమి డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి, ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా, చైనాలో సహకార సదస్సు జరిగినప్పుడు వెళ్ళారు కదా. సో ఈ 3 కంట్రీస్ కలుస్తున్నారు, వీళ్ళంతా ఒక గ్రూప్ గా యాక్టివ్ గా పనిచేయబోతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ వరల్డ్ వైజ్ గా చూస్తున్నాం తర్వాత. దాని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది యుఎస్ పైన, యుఎస్ థాట్ ప్రాసెస్ పైన? ఉంటది కానీ వాళ్ళు లాంగ్ టర్మ్ థింక్ చేస్తుండ్రా, షార్ట్ టర్మ్ థింక్ చేస్తుండ్రా తెలియదు. ఎవరు ఈ ముగ్గురా? లేదు, యుఎస్.
ఈ ముగ్గురు కొద్దిగా లాంగ్ టర్మ్ థింకర్సే మొదటి నుంచి కూడా. ఎందుకంటే మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా, బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా, లేకుంటే మళ్ళీ ఇంకేదో ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వచ్చినా కూడా పెద్ద మోడిఫై ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకు పెద్ద మోడిఫికేషన్స్ ఏం కనబడదు. ఏవో స్లైట్ మాటలు అరుపులు తప్పితే యాక్చువల్ మోడిఫికేషన్స్ ఏం లేవు. మనం 1990 నుంచి మెల్లగా అమెరికా సైడ్ షిఫ్ట్ అయినప్పుడు మన బీజేపీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రెండు కూడా మెల్ల షిఫ్ట్ అయినా కూడా మనం ఎప్పుడు కూడా రష్యా వదిలిపెట్టలే. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన మౌంతుడు కష్టం, ఇప్పుడు కొత్త మూడు కూడా కష్టం అన్నట్టు. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అమెరికాను మాత్రం నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో. మనం సొంతంగా మన మీద డిపెండెంట్ కావాల్సి తప్పితే అమెరికా మీద నమ్మొద్దు. ఇంకా కొన్ని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మన దగ్గర ఈ మధ్యలో ఏదో ఒక పర్టికులర్ కంపెనీ ఏదో వాళ్ళు అమెరికా ఏదో శాంక్షన్ పెట్టి, అమెరికన్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్కి ఏం చెప్పిందంటే, నువ్వు అవుట్లుక్ అంటే మన అక్కడ కంపెనీ వాడే ఈమెయిల్స్ అని కూడా బ్లాక్ చేసి పడే. వాళ్ళు బ్లాక్ చేసిన తర్వాత కోర్టు ఆటోతోటి వచ్చింది, తీసేసిన అది వేరే విషయం. అయితే ఇప్పుడు దానివల్ల వచ్చే మనకు లెసన్స్ కొన్ని లెర్న్ చేయాల్సింది ఏంటంటే, మనము ఇప్పుడు మన దగ్గర మైక్రోసాఫ్ట్ అన్నది ఎంతమంది వాడుతున్నారు, యాపిల్ ఐఓఎస్ సిస్టమ్ మన యాపిల్ మైక్రోసాఫ్ట్ ఎంతమంది వాడుతున్నారు, ఇప్పుడు ఉండే కంప్యూటర్స్లలో మన దగ్గర ఏది పీసీ పర్సనల్ కంప్యూటర్స్లలో కానివ్వండి, మన ఆఫీస్లలో ఉండే కంప్యూటర్స్లలో కానివ్వండి, ఉండే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఎన్ని అమెరికన్ కంపెనీస్ సాఫ్ట్వేర్ మనం వాడుతున్నాం, మనకు ఆల్టర్నేటివ్ ఉందా? ఆల్మోస్ట్ 100%. ప్రతి ఒక్కరు మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్ ఈ రెండింటి తప్ప ఇంకేం లేదు కదా, ఈ రెండే వాడుతున్నాం. ఒక బటన్ తో మొత్తం ఇండియా. ఒకవేళ కనుక అమెరికా కనుక మనకి ఎప్పుడైనా బ్యాడ్ రిలేషన్షిప్ వస్తే, ఒక బటన్ వాడు అక్కడ నొక్కేస్తే, మైక్రోసాఫ్ట్ ఉన్న యాపిల్ నొక్కేస్తే మనకు గత్యంతరం లేకుంటుంది. ఆల్టర్నేట్ లేదు. మనం వాడే సెల్ ఫోన్స్, మనం వాడే ఇంటర్నెట్, మనం వాడే ఎవ్రీథింగ్ వాళ్ళ మీద ఆధారం. అయితే ఇవన్నీ కూడా మొదలై చైనా గమనించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఆల్టర్నేటివ్ తయారు చేసుకున్నారు. వాళ్ళు మైక్రోసాఫ్ట్ విండోస్ మాదిరి వాళ్ళకి వేరే ఉంది, వాళ్ళకు యూట్యూబ్ కాకుండా డూట్యూబో, టీట్యూబో ఉంటుంది, తర్వాత వాళ్ళకు ఊబర్ కాకపోతే వేరే అన్ని ప్రతి దానికి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది. సో వాళ్ళకు బటన్ నొక్కితే వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారు, కానీ మనం సర్వైవ్ కాలేము. చేయాలి, మన ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలి. చేయించి మనం ఆత్మ నిర్భర్ అన్నది మనం మాటలకే కాకుండా చేతలకు చూపెట్టుకొని కంప్యూటర్లలో ప్రతి దాంట్లో మన టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇవన్నీ కూడా వాళ్ళకు మొత్తం అవుట్ సోర్స్ చేసి వాళ్ళ మీద కంప్లీట్ డిపెండెంట్ అవ్వడం మంచిది కాదు. ఇప్పుడు మనం చూసినాం కదా యుక్రెయిన్ పరిస్థితి ఏమైందో, అక్కడ పోయిన తర్వాత ముడ్డెంబడి వీడే వానికి కాలడం మొదలు పెడతాడు. వాడు రష్యా వాడు కాలడం కాదు, వీడు అమెరికా వాడే కాలడం మొదలు పెడతాడు. సో ఇప్పుడు మనకు రేపు ఏమన్నా మంచి రిలేషన్షిప్, ఇప్పుడైతే రిలేషన్షిప్ బాగానే ఉంది, రేపు రిలేషన్షిప్ బాగలేకపోతే ఒకవేళ కనుక మైక్రోసాఫ్ట్ యాపిల్ కనుక ఒకవేళ బటన్ ఆఫ్ చేసి పడేస్తే మొత్తం కంప్యూటర్స్ అనేవి డౌన్ అయిపోతాయి. అలా ఉంటుందా? ఇంటర్నేషనల్ లా ఉంటుంది, ఇంటర్నేషనల్ చట్టాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ అన్నది ఏం చట్టాలు ఉంటాయండి? దెర్ ఇస్ నో ఇంటర్నేషనల్ లా. ఎవరైతే చెప్తారో అన్ని పచ్చబద్దాలు. నేను మాస్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా చేసి చెప్తున్నా. ఇంటర్నేషనల్ లా అన్నది ఏం లేదు. లా అన్నది ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒకడు ఉండాలి. అంటే ఇప్పుడు మన దగ్గర పోలీసు ఉంటాడు, మనం పోయి ఎవరినో చంపేస్తామంటే పోలీసు వాడు వచ్చి కథం అరెస్ట్ చేస్తాడు. మనం చెప్తేనే వాడు వచ్చి అరెస్ట్ చేస్తాడు. ఇట్లా చంపుతానని చెప్తేనే వాడు వచ్చి అరెస్ట్ చేస్తాడు. మనం ఆ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉండాలి. ఇంటర్నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ ఏది? పోలీస్ ఎక్కడిది, మిలిటరీ ఎక్కడిది ఎన్ఫోర్స్ చేయడానికి లేదు కదా. సో లా అన్నది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యడానికి దానికి ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ అన్నది ఉండాలి. ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ ఏది? ఇంటర్నేషనల్ లా. లా ఏంది? ఎవడు పాస్ చేసిండు? ఏంది? మనం ఆనర్ చేసినామా? దాని మీద సైన్ చేసినామా? మనకి ఎప్పుడైనా లా పుస్తకాల్లో ఇది లాని ఇంప్లిమెంట్ చేసినామా? ఇంటర్నేషనల్ లా అనేది ఏముండదు. తయారు చేసేది తెచ్చుకొని ఆడేదో మాట్లాడుకుంటారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఎప్పుడు ఏం చేస్తారంటే, ఎవడో ఏం చేస్తారంటే ఆ ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆఫ్రికా నుంచి వాడిని తీసుకుపోయి అక్కడ పంపిస్తే వాడేదో ట్రై చేస్తాడు తప్పితే ఆ ఇంటర్నేషనల్ లా అనేది పనిచేయదు. ఇప్పుడు మన మీద పాకిస్తాన్ తప్పు చేసింది అనుకుందాం. తప్పు చేస్తే మనం పాకిస్తాన్ అసెంబ్లీని అక్కడ పంపించగలుగుతామా?
పంపించలేం కదా. అట్లనే పుటిన్ మీద వీళ్ళు ఎప్పుడో పెట్టేసిండ్రు. ఓకే, మనం తర్వాత ఇంప్లిమెంట్ చేసేవాడు ఎవడను ఇంటర్నేషనల్ లా అన్నది ఏం లేదు. ఓకే, సో ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే. మైక్రోసాఫ్ట్ ఎక్స్పోర్ట్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవాలి, టు ఎక్స్పోర్ట్ ఆల్టర్నేటివ్ కంట్రీస్ చూసుకోవాలి. అవును, టు ఆల్టర్ మైక్రోసాఫ్ట్, టు ఆల్టర్ యాపిల్, వాటెవర్ ఇట్ ఈస్. టెక్నాలజీ ఒకటి మొత్తం మనం సెల్ఫ్ డిపెండెన్స్ అన్నది నేర్చుకోవాలి కంప్లీట్ గా. స్పెషల్లీ టెక్నాలజీలో కానివ్వండి, ఆయిల్ అండ్ గ్యాస్ లో కానివ్వండి, మిగతా అన్నిట్లో కానీ ఉండాలి. కొంత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే మనది ఏంటంటే మనం టోటల్ $800 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందులో అబౌట్ $90 to $100 బిలియన్ ఒకటే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే దాదాపుగా 10+% ఒక కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే యుఎస్కి వచ్చే మటుకు మనకు నెంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు? నెంబర్ 1 ట్రేడింగ్ పార్ట్నర్ మనకు యుఎస్. భారతదేశానికి యుఎస్ కు నెంబర్ 11, నెంబర్ 12, నెంబర్ 13 లో మనం లిస్ట్ ఉన్నాం. నాట్ ఇన్ టాప్ 10. వియట్నాం కూడా మనకన్నా టాప్ ఉందండి. వియట్నాం కూడా మనకన్నా టాప్ ఉంది. వియట్నాం కన్నా మన కింది లెవెల్ ఉన్నాం అన్నట్టు. సో మనం వాళ్ళకి పెద్ద లెక్క కాదు, కానీ మనకేమో వాళ్ళకి పెద్ద లెక్కపోయింది. అందులో కూడా మనం డైవర్సిఫైడ్ ఉండడం చాలా బెటర్. కాకపోతే యుఎస్ ఎకానమీ అన్నది 1/4 ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఎకానమీ. దాన్ని మనం ఇగ్నోర్ చేయలేము. అయినా కూడా మనం కంప్లీట్ గా వాళ్ళ మీదనే డిపెండ్ అవడం కాకుండా మనం కూడా కొద్దిగా డెవలప్ చేయాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అన్నది మనం కూడా డెవలప్ చేసుకొని మన అప్లికేషన్ వాళ్ళు వాడింది అనుకోండి, అప్పుడు దే ఆర్ అండర్ అవర్ కంట్రోల్ కదా. సో అవి డెవలప్ ఫస్ట్ వాళ్ళు మన కంట్రోల్ వదిలిపెట్టుకోవడం మొదలుపెట్టి మనం సొంతంగా డెవలప్మెంట్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఇంకోటి, మనం అంత ఎక్స్పోర్ట్ మీద ఆలోచించడం కన్నా కొంత ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా మనం బాగా నేర్చుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 24 hour ఎలక్ట్రిసిటీ ఉంది, ఉన్నా కూడా మీకు ప్రతి బిల్డింగ్ లో మీకు ఏముంటుంది? జనరేటర్ ఉంటుంది. మా దగ్గర అది ఎక్స్ట్రా ఖర్చు. ఇంకోటి, ఒక 24 hour ఎలక్ట్రిసిటీ ఉంది మా దగ్గర 24 hour వాటర్ ఉంది. మీ దగ్గర ఎందుకు లేదు? మీ ఎంతమంది ఉన్నారు? మీ దగ్గర వాటర్ లేదా? వాటర్ ఉంది. ప్యూరిఫికేషన్ చేసడానికి మెథడ్ ఉంది. ఎంప్లాయీస్ లేరా? ఎంప్లాయీస్ ఉన్నారు పని చేయడానికి. వాళ్ళందరిని ఎంప్లాయీ పెట్టుకొని 24 hours వాటర్ ఎందుకు సప్లై చేయరు మీరు? మళ్ళా కస్టమర్కి సప్లై చేసినప్పుడు మన దగ్గర డబ్బులు తీసుకోవడం కదా, తప్పేం లేదు కదా. ఆ కస్టమర్ తీసుకోవచ్చు కదా డబ్బులు. ఇంకోటి, సివేజ్ సిస్టమ్ అనేది మన దగ్గర లేదు. మన దగ్గర దాదాపుగా 80% ఆఫ్ ఇండియా డజంట్ హ్యావ్ ఎ సివేజ్ సిస్టమ్. ఎక్కడ పోతాయి? పోయి కాలంలో పోయి ఎక్కడ పోతాయి? అవన్నీ డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాష్ కలెక్షన్ మనకు మా కజిన్ ఒక అతను వేస్ట్ మేనేజ్మెంట్లో సీఈఓ అండి, అతను చెప్తాడు యుఎస్లో వాళ్ళు ఒక టన్ ట్రాష్కు డిస్పోజ్ చేయడానికి $45 $50 స్పెండ్ చేస్తారు. మనం ఇక్కడ $5 or $6 స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఆ ట్రాష్ అన్నది ఎత్తుకుపోవటానికి కావాల్సిన పెట్రోల్ ఖర్చు సేమ్, అక్కడ పెట్రోల్ ఖర్చు, ఆ ట్రక్ ఖర్చు సేమ్. ఓకే, ఆ తర్వాత ఒక్క లేబర్ కాస్ట్ ఒక్కటే చీప్ తప్పితే మిగతా అన్ని కాస్ట్లన్నీ సేమ్ లేదా ఎక్కువ ఇక్కడ. అయినప్పుడు వాడు $50 వాడు డిస్పోజ్ చేయాలి, మనోడేమో ఇక్కడ $6 డిస్పోజ్ చేయాలి. ఇవన్నీ చేంజ్ కావాలి. మనం ఇవన్నీ ఒక్క ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఒక్కటే కాకుండా ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా మనం చూసుకోవాలి. ఈ మధ్యలో ఒకటినండి, ఆ వైర్లు పైనుంచి ఇంటర్నెట్ వైర్లు పైనుంచి వస్తూనే కట్ చేసి అందరి ఇంటర్నెట్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరు నేను అడిగినండి, ప్రతి ఒక్కరు పని చేసుకునే వాళ్ళు 2 ఇంటర్నెట్లు ఉండాలి వాళ్ళకు. తర్వాత ప్రతి ఒక్కరికి ఇండియాలో బ్యాకప్ ఉండాలి. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది, కానీ ఇప్పుడు కూడా మన వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం డెవలప్ కాలేదు. 24 hours వాటర్ లేదు. ఎలక్ట్రిసిటీ అన్నది మరి రిలయబుల్ ఎలక్ట్రిసిటీ అన్నది కూడా సరే ఒక లెవెల్కి వచ్చినా కూడా ఇంకా జనరేటర్ లేకుండా ఉండే అంత కెపాసిటీకి రాలేదు. ఇంటర్నెట్ కూడా మనకు 2 ఇంటర్నెట్లు ఉండాలి, ఆ తర్వాత దాని ఆల్టర్నేటివ్ ఉండాలని చెప్పి నేను ఇక్కడ ఇండియాలో. ఇటువంటి అన్ని అక్కడ మాకు లేవు. ఇవన్నీ బిజినెస్ ఎక్స్పెండిచర్ రావు. ఇంకోటి మీరు అంటారు వాటర్ తోటి పెద్ద ఏమున్నదిలే మనకి, ఎట్లా నాకు నల్ల అయిపోయినప్పుడల్లా వాటర్ వస్తుంది. సరే నల్ల అయిపోయినట్టు మీకు ఎక్కడ వాటర్ వస్తుంది? కిందో ట్యాంకు, పైనో ట్యాంకు, మధ్యలో మోటార్ పెడితే వస్తుంది. ప్రతి ఇంటికి కానీ ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కానీ కిందో ట్యాంకు, పైన ట్యాంకు, ఇవన్నీ మా దగ్గర లేవు. కింద లేదు, పైన లేదు ట్యాంకు. 24 hours వాటర్ మొత్తం వెస్టర్న్ కంట్రీస్లో అవన్నీ. సో మనం ఈ ఏవైతే యూత్ ఉన్నారో వాటన్నీ కూడా
వాటిని యూజ్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఒకటే అవసరం లేకుండా కూడా ఇంటర్నల్ గా ఇవన్నీ చేసుకోవచ్చు. సిస్టమ్ డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ సర్వీసెస్ తప్పేం లేదు. వాళ్ళకి చార్జ్ చేయడం మళ్ళా మనం నీళ్ళు వాడి చేసిన చార్జ్ చేయడం. రెడీ టు పే పీపుల్ ఆర్ రెడీ టు పే, పీపుల్ ఆర్ రెడీ టు వర్క్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? గవర్నమెంట్ ఈస్ అ ప్రాబ్లం. సో గవర్నమెంట్ షుడ్ వర్క్ ఆన్ దీస్ థింగ్స్. ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఒకటే కాకుండా ఇటువంటి ఇట్స్ వెరీ గుడ్ లెసన్ మనకు. రైట్. ప్రతి హర్డీలు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక అవకాశం కూడా వస్తూ ఉంటుంది. రైట్. మనం కరోనా టైంలో చూసాం, వరల్డ్ అంతా పాండమిక్. కరోనాలో కొత్త బిజినెస్లు చాలా వచ్చాయి, డిజిటల్ యూసేజ్ పెరిగింది. రైట్. సో ఇప్పుడు అమెరికా ఇండియా పైన 50% టారిఫ్ వేయడం అనేది కొత్తగా ఇండియన్స్ కి ఇస్తున్న అడ్వాంటేజ్, అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఇది మంచి అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం యుద్ధానికి ముందు పోయినప్పుడు అక్కడ పోయి వీళ్ళు వెనక బ్యాక్ అయినప్పుడు ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే మనకి ఇక్కడ రియలైజ్ అయిపోయి ఇక్కడ నుంచి ఆత్మ నిర్భర అన్నది మనని ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకుపోయి ప్రతి దాన్ని కూడా మనం సెల్ఫ్ డిపెండెన్స్ మనకి ఇప్పటికీ 100 ఎయిర్పోర్ట్లు కడతానంటాను మన దగ్గర. 100 ఎయిర్పోర్ట్లు కట్టిన కానీ ఒక్క ఏరోప్లేన్ అన్నా మనం ఫ్లై చేసి ఒక్క ఏరోప్లేన్ అన్నా మనం బిల్డ్ చేస్తాను అనండి. ఒక్క ఏరోప్లేన్ ఇండిగో ఎన్ని ఏరోప్లేన్లు ఉన్నాయి? ఒక్క ఏరోప్లేన్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? లేదు. వీఆర్ బయింగ్ ఎవ్రీ ఏరోప్లేన్ ఫ్రమ్ ఎయిదర్ యూరోప్ ఆర్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొదలు పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి, ఒక్కటే కాకుండా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏందండి, ఎంత టెక్నాలజీ సర్వీసెస్ మనం అక్కడ పంపుతున్నామండి. ఇప్పుడు ఈ మధ్యలో చూసిన యాక్చువల్లీ మనం ఏమనుకుంటాను, సర్వీస్ ఇండస్ట్రీలో మనమే బెటరు, మనమే టెక్నాలజీ అక్కడ పంపిస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇప్పుడు మనం ఎంతైతే సర్వీస్ ఇండస్ట్రీ అక్కడ పంపుతున్నామో అంతకన్నా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యుఎస్. ఇప్పుడు ఈ రోజు కూడా మనం ఇక్కడ రాత్రి పగలు మన దగ్గర పోయి హైటెక్ సిటీలో కానీ, బెంగళూరు కానీ, పూనా, హింజవాడలో కానీ, గుర్గాంలో కానీ పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళా ఏది మైక్రోసాఫ్ట్ ఇగో దీంట్లో నాకుండే ఫోన్లా వీటన్నిటి టెక్నాలజీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకైతే ఇప్పుడు మెయిన్ నెసెసిటీ ఏంటంటే అమెరికా మీద బటన్ నొక్కితే మనం మొత్తం ఇప్పుడు మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆఫ్ అంటే కథం 80% ఆఫ్ ద ఎంటైర్ 90% ఆఫ్ ద ఎంటైర్ కంప్యూటర్స్ ఆఫ్ ఇండియా మొత్తం ఆఫ్ అయిపోతాయి. ఆ డిపెండెన్స్ అనేది మానుకోవాలి. అదే చైనాలో కావు కదా, చైనా డిపెండెంట్ కాదు కదా, వాళ్ళు ప్రిపేర్. మనం ప్రిపేర్ లేము, మనం ప్రిపేర్ కావాలి. సో దీన్ని అట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి. యాజ్ ఎ కంట్రీ యాజ్ ఎ సిటిజన్ బిజినెస్ చేయడానికి, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఎలా అడ్వాంటేజ్ ఉంది మీకు ఏమన్నా? Definitely, when there is a problem, there is always a solution. There is a crisis, there will be an opportunity. Crisis ఉన్నప్పుడు ఆపర్చునిటీ వస్తుంది. చూసుకోవాలి. ఇప్పుడు ష్రింప్ ఇండస్ట్రీ ఉందనుకోండి, మరి పోద్ది. మరి ఇక్కడ ష్రింప్ ఈటింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుందా? మరి అదొకటి ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లోకల్ మార్కెట్ డెవలప్ చేయగలుగుతాం. ఎందుకంటే నార్మల్గా మన దగ్గర ష్రింప్ ఏం చేస్తారండి, పెద్ద ష్రింప్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు, చిన్న ష్రింప్ మన దగ్గర పెడతారు. ఎందుకంటే పెద్ద ష్రింప్ వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు వాటి మీద మనకు ఎక్కువ ట్యాక్స్ పడుతుంది కాబట్టి అదే వియట్నాం వాళ్ళకు వాటి మీద ష్రింప్ మీద ఎక్కువ, మన మీద 50% పడితే వాళ్ళకి 25% పడుతుంది. కాబట్టి మనం వాళ్ళతో కంపీట్ చేయలేము ఇప్పుడు. మరి ఆ ష్రింప్ ఇక్కడ అమ్ముతారా వాళ్ళు తక్కువ ధరకు, అది చూడాలి మనం. అటువంటి అన్ని చూడాలి. ఇప్పుడు గార్మెంట్స్ అన్నది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ గార్మెంట్స్ అన్నది మరి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయొచ్చా? చాలా కష్టం. వాటి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సో ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అనేది చూసుకోవాలి. ఇంకా వేరే ఇండియా అన్నది ఆల్టర్నేటివ్ ఈ మైక్రోసాఫ్ట్ అంటే టెక్నాలజీస్ ఒక్కటి కాకుండా ఐఫోన్స్ కానివ్వండి, బట్ స్మార్ట్ ఫోన్స్ కానీ మన దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. ఏదో సౌత్ కొరియా చిన్న కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, లేదా అంటే యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే మీరు షాపింగ్ కాంప్లెక్స్లో పోండి, ఇక్కడ ఏఎండ్బి మాల్ పోండి, మీరు తర్వాత లూలు మాల్ పోండి, ఇక్కడ పోండి, ఎన్ని స్టోర్స్ అంటే అమెరికన్ స్టోర్స్. మీరు పోతా అంటే మీకుంటే ఎన్ని స్టోర్స్ మీకు అసలు మాల్ అవసరం లేదు. మా ఆఫీస్ ముందు రోడ్ లో మొత్తం యూఎస్ బ్రాండ్స్ మీ ముందే ఇట్లా వాకింగ్ అండి. పోయి రోడ్ క్రాస్ అయితే మొత్తం రైట్ సైడ్ మొత్తం అన్ని ఒక్కొక్క స్టోర్ ఉన్నాయండి. నైక్, తర్వాత టామీ హిల్ ఫింగర్, క్రోకడైల్, అన్ని డిఫరెంట్ కంపెనీస్ అయినా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా అంటే నేను కొనొద్దు అని నేను చెప్పను, ఎందుకంటే మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ మన దగ్గర ఎందుకు డెవలప్ కావట్లేదు? ఒకటి ఏంటంటే ఈ తయారు చేసేది మన దగ్గరనే, అమ్మేది మన దగ్గర, మెటీరియల్ మనది, అమ్మేది మనది, అమ్మేటోడు మనోడే.
ఇంకొక్క వాని పేరు పెట్టుకుంటే వానికి అన్ని పైసలు వస్తాయి. దానికి కాకపోతే ఆ పేరుకు వాల్యూ ఎందుకు ఉందంటే మీరు ఒక దగ్గర వాళ్ళ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ టీషర్ట్ కొంటే ఏంటండి, ఆ టీషర్ట్ ఇక్కడ వచ్చి నా ఈ బెల్లి బటన్ పైకి కనబడుతుంది. అదే నేను పర్టికులర్ అమెరికన్ కంపెనీ కొన్నా అనుకోండి, అది నేను చూస్తానండి 12 ఏళ్ళ తర్వాత అదే టీషర్ట్ ఉంది నాకు. 3 టీషర్ట్లు 2021లో కొన్నా, 2024లో కూడా చూసినారు ఆయన 3 టీషర్ట్లు, మిగతా టీషర్ట్లు అన్ని పోయినా కానీ 3 టీషర్ట్లు. అరే ఏ కంపెనీ టీషర్ట్లు అంటే పర్టికులర్ 1 కంపెనీ అనుకున్న, ఆ కంపెనీ తప్ప ఇంకో కంపెనీ టీషర్ట్ కొన్నాను నేను అని చెప్పి 12 టీషర్ట్లు కొనేసిన ఆ కంపెనీ. మిగతా అన్ని ఇట్లా పోయి కిందికి మన క్వాలిటీ అన్నది డెవలప్ కావాలి మన దగ్గర. సో ఇటువంటి అన్ని కూడా మనం ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే నేను చెప్పేది అన్ని ఇండియన్ కంపెనీస్ మంచిగా లేవని కాదు, నేను టేస్ట్ చేసినవి బాగలేదు. అటువంటి బ్రాండ్ వాల్యూని తెచ్చుకోవాలి. ఆ బ్రాండ్ వాల్యూని తెచ్చుకొని మన ఇండియాలోనే చేసుకోకుండా మన బయట కూడా వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ఆలోచన ఉంటుంది. ఏంటి సార్ స్టూడెంట్ వీసాలపై ఏమైనా కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు రెగ్యులేషన్స్ ప్రపోజ్ చేసిండ్రు, పాస్ అవుతుంది కూడా రెగ్యులేషన్స్. ఈ జనవరి ఫిబ్రవరి 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయండి. అయితే కొత్త రెగ్యులేషన్స్ లా పెద్ద ఇబ్బంది కరాల్సిన ఏమీ లేవు అందులో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్స్ మనోడు పోతాడు పోరగాడు, పోతే ఏముంటుంది, వాడు 2 ఏళ్ళు చదువుకోవాలి, ఆ తర్వాత మనకు ఒక 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంటుంది. మనకి నార్మల్గా 5 ఏళ్ళు వీసా ఇస్తారు అన్నట్టు. 2 ఏళ్ళు స్టడీ అయినా కూడా 5 ఏళ్ళు వీసా ఇస్తారు. 5 ఏళ్ళు వీసా ఇచ్చినా కూడా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని పెడతారు అన్నట్టు. అంటే వీడు ఎన్ని రోజులు చదువుకుంటే అన్ని రోజులు మా కంట్రీలో ఉండొచ్చు. అయితే మనోళ్ళు ఏం చేస్తారంటే, మనోళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 10 ఏళ్ళ నుంచి స్టూడెంట్ వీసా మీద అట్లే ఉంటారండి వాళ్ళు. ఓకే. ఇప్పుడు వాడు ఏమంటాడు, కొత్త ప్రభుత్వం ఏముంటుందంటే 4 ఏళ్ళే మీకు పర్మిట్ ఇస్తాము, 4 ఏళ్ళ తర్వాత ఎక్కువ కనుక ఉండదలుచుకుంటే మీరు గవర్నమెంట్ దగ్గర మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి పర్మిషన్, పరిస్థితిని బట్టి మేము ఇస్తాం అంటున్నారు. ఓకే. అంటే మీరు ఇప్పుడు అనొచ్చు, అరే మరి 4 ఏళ్ళు అనుకోండి, మరి వీనికి మాస్టర్స్ 2 years, ఓపీటీ 1 year, స్టెమ్ ఎక్స్టెన్షన్ 5 ఏళ్ళు కదా, మరి 5 ఏళ్ళలో వీడు పర్మిషన్ అడగాలంటే ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ ప్రకారం కూడా వీళ్ళు మాస్టర్స్ చేసిన వాళ్ళు ఓపీటీ చేయొచ్చు, స్టెమ్ ఎక్స్టెన్షన్ పోయొచ్చు, కొత్తగా ఏమీ పర్మిషన్ అక్కర్లేదు, ఇప్పుడున్న రూల్స్ ప్రకారమే పోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, మీరు ఒక యూనివర్సిటీకి పోయినరు, మాస్టర్స్ యూనివర్సిటీకి పోయినరు, మాస్టర్స్ యూనివర్సిటీకి పోయిన తర్వాత నేను మాస్టర్స్ చేయదలుచుకోలే, నేను మంచిగా కుమ్మరి పైన చేయదలుచుకున్నా, కుండలు చేయదలుచుకున్నా అని చెప్పి కుండలు చేసే కాలేజీకి పోవచ్చా అండి? పోరాదు. ఇప్పుడు కొత్తగా వచ్చే రెగ్యులేషన్. ఏ కోర్స్ కోసం పోయినరు ఆ కోర్స్ కోసమే పోవాలి. అదే యూనివర్సిటీలో చేంజ్ చేయడానికి మీరు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకోటి, మాస్టర్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్స్ కు మీరు అక్కడనే చేయరాదు, మళ్ళీ వెనుకొచ్చుకొని మళ్ళీ స్టాంపింగ్ తీసుకొని చేయాలి. ఇదివరకు ఏంటంటే మనలో ఒక మాస్టర్స్ చేసి తర్వాత ఇంకో మాస్టర్స్ పోయి తర్వాత అట్లా చాలా ఏళ్ళు గడపడం కొందరు మనోళ్ళు చేస్తాను, వేరే కూడా చేస్తాను. వాటిని ఆపడానికి ఇది ప్రివెన్షన్. తప్పితే నార్మల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఎవడైతే పోయి అక్కడ చదువుకొని ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద పనిచేయదలుచుకుంటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా న్యూ రెగ్యులేషన్స్లో లేవు. వాటి మీద ఓపీటీ మీద కూడా స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఎటువంటి న్యూ రిస్ట్రిక్షన్స్ ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్లో మాత్రం లేనే లేవు. ప్రపోజల్ ఏనా ఇది? ప్రపోజలే, కానీ ఇది అఫీషియల్గా ప్రపోజల్ అన్నట్టు. ఇదేదో వేగ్గా ట్రంప్ ఏదో పొద్దుగా లేచి 3 గంటలకు లేటి ట్విట్టర్ మీద ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాకుండా దీని రెగ్యులేషన్స్ అని ఒకటి రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని ఫెడరల్ రిజిస్టర్లో పబ్లిష్ చేయాలి. వాటి ఆర్డర్ పబ్లిష్ చేసిండ్రు. చేసిన తర్వాత మనకు 30 days కమెంట్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. ఆ కమెంట్ పీరియడ్ లో మనం ఉన్నది. ఈ కమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఒక 30 days తీసుకొని ఆ తర్వాత ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తారు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫైనల్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ టైం బిట్వీన్ జనవరి అండ్ మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఇంప్లిమెంట్ అవుతుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే ఇప్పుడు మనం పోయిన వాళ్ళకు నేను చెప్పిన కదండి, I-94 మీద డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే వాడు చదువుకున్న రోజులు అమెరికాలో ఉండొచ్చు అన్నట్టు. అది ఇప్పుడు తీసేస్తున్నారు ఈ రెగ్యులేషన్స్ ప్రకారం. నాయన నువ్వు ఏదో 4 ఏళ్ళకే ఇస్తాం, అంతకన్నా ఎక్కువ ఏం. బ్యాచిలర్స్ పోయినా 4 ఏళ్ళే, మాస్టర్స్ పోయినా 4 ఏళ్ళే, డాక్టరేట్ పోయినా 4 ఏళ్ళే. కాకపోతే డాక్టరేట్ పోయిన వాళ్ళకి ఒక పర్మిషన్ తీసుకొని లెటర్ తీసుకొని ఇస్తారు, వాళ్ళకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తారులేండి పర్మిషన్. అదే కానీ బ్యాచిలర్స్ మాస్టర్స్ పోయింది అనుకోండి, వీడు 2 ఏళ్ళకు కోసం కాలేజ్ పోయి వీడు 5 ఏళ్ళు 4 ఏళ్ళ కన్నా ఎక్కువ కూర్చుంది అనుకోండి, పర్మిషన్ ఇవ్వడు.
అరే నాయన నువ్వు 2 ఏళ్ళగా చేసేది 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తానవరా శుద్ధమొద్దు నువ్వు దొబ్బేసి అని వాడు పంపించే అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ H1B వీసాల పైన కూడా కొత్త గైడ్ లైన్స్ రాబోతున్నాయి. H1B ఏం లేదండి, వాళ్ళు ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ స్కామ్ గీమ్ అని చెప్పి ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ తర్వాత కమర్స్ సెక్రటరీ వాళ్ళు అన్నారు, కానీ దానికి ఏం ఇప్పుడైతే కొత్త రెగ్యులేషన్స్ ఏమీ లేవు. వాళ్ళు ఉట్టి ఏమన్నారంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఫ్రాడ్ చేస్తున్నాయి, ఈ ఒక కుటీర ఇండస్ట్రీ మాది తయారైపోయింది, ఇండియన్స్ అందరు కూడా ఒక కుటీర ఇండస్ట్రీ అంటే కాటేజ్ ఇండస్ట్రీ మాది తయారైపోయింది, దీన్ని అక్కడ అని వాళ్ళు కమెంట్ చేసిన తప్పితే దానికి ఏం వాళ్ళు అన్నదానికి కూడా ఏం ఇంప్లిమెంటేషన్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అటువంటి ఏం లేకుండా కమెంట్ చేశారా? ఉన్నాయా? ఏం రాజకీయ నాయకులు వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, ఇప్పుడు వాళ్ళ పోయి ఏమైనా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకుంటామా? వాళ్ళు ఏమైంది, ఇప్పుడు అతను మాట్లాడింది డిశాంటిస్ అని మన ఫ్లోరిడా గవర్నర్ అతను అది కూడా ఫాక్స్ న్యూస్ ఛానల్లో మాట్లాడండి, కానీ అది రెస్పాన్స్ గా మాట్లాడిండా ఏం మాట్లాడిండో చెప్పలేదు. కాకపోతే పర్టికులర్ ఇండియన్స్ టార్గెట్ చేసిండు, అతను టార్గెట్ చేసి ఇండియన్స్ స్కామ్ నడుపుతుండ్రు, ఇది ఒక కుటీర పరిశ్రమ మాదిరి నడుపుతుండ్రు అతను చెప్పిండు అతను. కానీ అందులో ఏ మాత్రం ఏం లేదు. అతను అక్యూజేషన్ ఏంది అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇవన్నీ ఊరికేనే మనం H1B స్పాన్సర్ చేస్తానండి. H1B స్పాన్సర్ చేయాలంటే నార్మల్ గా అతను చెప్పింది ఏంటంటే వీళ్ళకి తక్కువ శాలరీ ఇచ్చి స్పాన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అతను తెలియదు ఏంటంటే H1B స్పాన్సర్ చేయాలంటే నార్మల్గా ఒక అమెరికన్ హైర్ చేయాలనుకోండి, మేమేం చేస్తాం, మా ఇష్టం ఉన్న శాలరీ చెప్పేస్తాం అన్నట్టు. వాళ్ళకి మినిమం వేజ్ అక్కడ $10 గంటకు $10 ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఎంత నేర్చుకున్నట్టు. వానికి నువ్వు మాస్టర్గా డాక్టరేట్ ఉండి మా ఇష్టం ఉంటే పని చేసుకోండి, లేకుండా లేదు. కానీ H1 మీద పనిచేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రొఫెషన్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ డెవలపర్ లెవెల్ ఏంది, నీకు ఏ లెవెల్లో జాబ్ చేస్తుంటే జాబ్ రిక్వైర్మెంట్ 3 years అనుకోండి, ఆ 3 yearsకు శాలరీ అక్కడ ఎంత ఉంటుంది అన్నది లేబర్ డిపార్ట్మెంట్ అన్ని ఆన్లైన్లో పబ్లిష్ చేస్తుంది. మేము ఇప్పుడు డల్లస్లో పోయి ఈ డల్లస్లో కనుక ఈ సాఫ్ట్వేర్ డెవలపర్కు ఎంత శాలరీ ఉంటుందని లేబర్ డిపార్ట్మెంట్లో కొడితే మనకి ఎమ్మడే వస్తుంది. ఆ శాలరీయే మేము అక్కడ వాళ్ళకు మేము ఫైల్ చేయగలుగుతాం, ఆ శాలరీయే మేము ఇవ్వగలుగుతాం. అంతకన్నా తక్కువ శాలరీ ఇవ్వదు. ఆ శాలరీ అన్నది వాళ్ళు ఆల్రెడీ మొత్తం సర్వే చేసి అక్కడ ఉన్న ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నది అన్నది ఆ సర్వే ప్రకారం ఉంటుంది. ఆ సర్వే కన్నా మేము ఎక్కువనే ఇవ్వచ్చు కానీ తక్కువ రాదు. ఓకే. ఇంకోటి వీళ్ళకు మన వెట్టి చాకిరి మాదిరి చేపిస్తుండ్రు H1 మీద అని అతను ఇండెబిట్యూడ్ సర్విట్యూడ్ అని అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకోటి వెట్టి చాకరీ ఏంటంటే H1B అతను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మూవ్ కావచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకు ఏ రిస్ట్రిక్షన్స్ లేదు. వాళ్ళకు ఎందుకు అతను ఆ స్టేట్మెంట్ అన్నాడు అన్నది అతనికి H1B అర్థం కాక అనడం తప్పితే అంతకుమించి ఏం లేదు. H1B అనేది ఒక కంపెనీ ఇంకో కంపెనీ. ఇంకోటి ఆ ప్రివేలింగ్ వేజ్ కూడా ప్రతి సిటీకి డిఫరెంట్ ఉంటుంది. హైదరాబాద్కు డిఫరెంట్ ఉంటుంది, వరంగల్కు డిఫరెంట్ ఉంటుంది, బెంగళూరు డిఫరెంట్ ఉంటుంది, గుర్గావ్ డిఫరెంట్ ఉంటుంది. దాన్ని బట్టే ఇవ్వాలి. మళ్ళీ ఎక్కడనో పల్లెటూరులో మా హరిద్రాల శాలరీ అని చెప్పి హైదరాబాద్ ఇవ్వచ్చా, అట్లా కూడా ఉండదు. ఏ లెవెల్గా ఆ లెవెల్కి శాలరీ ఇవ్వాలి వాళ్ళు తప్పకుండా. ఇంకోటి ఈ శాలరీ ఇవ్వడం ఒక్కటే కాకుండా ఎక్కువ తర్వాత వాళ్ళకు అమెరికన్స్ తోటి ఈక్వల్ బెనిఫిట్ ఉండాలి. అమెరికన్స్ కనుక హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఇప్పుడు నార్మల్గా ఒక అమెరికన్ అక్కడ హైర్ చేయాలంటే మాకు దాదాపుగా $500 నుంచి $1000 హెల్త్ కేర్ బెనిఫిట్కి అవుతుంది నెలకు ఖర్చు. అది కూడా శాలరీలో కౌంట్ చేయరాదు. మేము మీ దగ్గర శాలరీ ప్యాకేజ్ అంటే హెల్త్ కేర్ అన్ని కవర్ అవుతాయి, మా దగ్గర అన్ని కవర్ కాదు. శాలరీ వేరే, హెల్త్ కేర్ వేరే, 401k వేరే, మిగతా బెనిఫిట్స్ వేరే, అవి ఎక్స్టర్నల్ మాకు. సో అమెరికన్స్కి ఏవైతే బెనిఫిట్ ఇస్తుండ్రో ఆ బెనిఫిట్ కంపల్సరీ H1B వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవన్నీ కాకుండా ఒక H1B ఫైల్ చేయాలంటే $4000 నుంచి $8000 దాకా సర్కారుకు కట్టం చదివించుకోవాలి. మళ్ళీ సర్కారు కాకుండా మాకు కూడా మేము కూడా తింటాం కొంత. మాకు కట్నం ఎన్ని కట్నం, వాడు అమెరికన్ కనుక అవైలబుల్ ఉంటే వాళ్ళకే జాబ్ ఇస్తాడు, మనకేం ఇవ్వడు. ఈ రాజకీయ నాయకులు అక్కడ వచ్చి అరే నాయన ఇండియన్స్ మన జాబులు తీసుకుపోతుంది కన్నా
వాడు చెప్పాల్సింది ఏంటంటే డీసెంటిస్ కానీ కామర్స్ సెక్రటరీ కానీ, అరే పోరగాన్లారా, అమెరికన్ పోరగాన్లారా, ఇంజనీరింగ్ చేయంటారు ఆయన, కంప్యూటర్ చదువుకుంటారు ఆయన, ఆ గిటారు తర్వాత తాదీన తబలా గీబలా వాయిస్తే నీకు ఆడ జాబ్ రాదు, ఇవి వచ్చిన 1000 మందిలో ఒకరికి వస్తుంది, నీకు రాదు అంత జాబ్గా, నార్మల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే నీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఎందుకంటే మావాడు తర్వాత మా పిల్లలు వేరే అక్కడ అమెరికన్స్ చేసిన కదా, వాళ్ళకి ఏమైనా జాబ్ వామ్మో, వాళ్ళకు మన గ్రాడ్యుయేట్ కాగానే పిలిచి ఫేస్బుక్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి మావాడు ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఓ పెద్ద ఆలోచించి దాన్ని తీసుకొని ఓ ఫేస్బుక్ మేటా అయితే ఇది అది అని చెప్పి వాడు చేసి వాని ఇష్టం ఉన్నాడు జాబ్. మళ్ళీ ఏంది వానికి ఏం జాబ్, నేను ఇంట్లో కూర్చొనే జాబ్ చేసుకుంటా, నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం 50 కంట్రీలు తిరిగి వస్తా, 50 కంట్రీల నుంచి జాబ్ చేస్తా అని చెప్పి వాడు 50 కంట్రీలు తిరిగి వచ్చిండు. వాడు 50 కంట్రీలు తిరిగి 50 కంట్రీలు జాబ్ చేసి వచ్చిండు, అంటే రిమోట్గానే జాబ్ చేసిండు. అటువంటి జాబ్ అంటే వాళ్ళు అట్లా చూస్ చేసుకుంటానండి జాబ్స్. వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు అంత ఆప్షన్ ఉంది ఐటీలో వాళ్ళకు. ఇతను డిసాంటిస్ ఏమంటాడు, తర్వాత వీళ్ళు ఏమంటారు అంటే అమెరికన్స్కి వెళ్ళారంటారు, మేము చూస్తాను మా పిల్లల్ని, మా ఓన్ డిమాండ్. వాడు లాస్ట్ ఇయర్ 2024లో 50 కంట్రీస్ తిరిగిండండి. వాడు యూరోప్లో పోతే డాడ్ ఐ నీడ్ ఏ వీసా అయినా, నువ్వు అమెరికన్ సిటిజన్ నీకెందుకు రా వీసా అంటే 6 నెలల కన్నా ఎక్కువ ఉండరాదు అక్కడ. వాడు కంట్రీ తిరుగుంటే 6 నెలల కన్నా ఎక్కువ ఉండలే అన్ని కంట్రీలు తిరిగిండు. మళ్ళీ ప్రతి 2 వారాలకు ఒక కంట్రీ మూవ్ అయ్యిండు. అంత డిమాండ్ చేసుకుంటా వాళ్ళు జాబ్ చేస్తున్నాడు అమెరికన్స్. సో నార్మల్గా వాళ్ళకి ఎవరైనా అమెరికన్స్ దొరికితే గట్టిగా పనిచేసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు అమెరికన్స్కి ఇస్తారు, ఇండియన్స్కి ఇవ్వరు. ఇది తప్పుడు ప్రచారం అతను చేసేది, అది తప్పుడు మాటలు. చివరిగా యుఎస్లో ఉన్న ఇండియన్స్కి పర్టికులర్ తెలుగు వాళ్ళు ఎక్కువ, మనం తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం కాబట్టి, తెలుగు వాళ్ళకి ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు వేయడం ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఏమైనా కొంచెం వివక్షలాగా ఉందా మన ఇండియన్స్ పట్ల? అంటే వాళ్ళకు ఇప్పుడు మన ఇండియన్ వీడియో సోషల్ మీడియాలో చూసా, ఇండియన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని, అదేదో ఐసోలేటెడ్ స్టేట్మెంట్స్. ఓవరాల్ గా మనం యావరేజ్ గా ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అక్కడ వాళ్ళ లోకల్ కన్నా మనం డబల్, తెల్లోళ్ళ కన్నా మనది డబల్ అక్కడ. వాళ్ళ యావరేజ్ ఇన్కమ్, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అబౌట్ $80,000-90,000 పర్ యావరేజ్ ఇన్కమ్ అయితే మనది ఇప్పుడు 200,000 ఉన్నాం మనం, డబల్ కన్నా ఎక్కువ ఉన్నాం. సో మనం వాడు చూడంగానే అనుకుంటారు, అమ్మ వీడు గుద్దవలసిన ఉంటారా అనుకుంటారు, సారీ లాంగ్వేజ్, ఇండియన్ చూడంగానే అట్లా అనుకుంటారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం తప్పితే, అట్లా ఏమన్నా వాళ్ళు కుళ్ళు బుద్ధి తప్పితే మనం కంట్రీగా బిహేవ్ చేస్తుంది కనపడుతుంది. సో అటువంటి వాళ్ళందరికీ కొంచెం కంట్రీ ఇలా బిహేవ్ చేస్తుంది ఇండియన్స్ పట్ల అంటే కొంచెం గట్టిగా వాయిస్ రేజ్ చేస్తారు కదా, మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇటువంటి వీడియోస్ చూస్తున్నారు. 1-2 ఉన్నాయిలేండి స్టేట్మెంట్స్, 1-2 స్టేట్మెంట్స్ ఉంటారు, తిక్కలోళ్ళు ఉంటారు అక్కడ కూడా, ప్రతి దగ్గర ఉంటారు. అంతేగాని వాళ్ళు ఇప్పుడు ఫోకస్ అంతా ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఫోకస్ ఎక్కడ చూస్తలేము. అక్కడ న్యూస్ లా ఎక్కువ ఫోకస్ అంతా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద స్టిల్ ఇంకా చాలా. వాళ్ళకు ఒక ఎక్స్ట్రా 60,000 బెడ్స్ వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో జంగల్ తీసుకుపోయి తర్వాత ప్రైవేట్ జైల్స్ అవన్నీ క్రియేట్ చేసిండండి. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది, కానీ లీగల్ ఇమిగ్రేషన్ మీద అక్కడ న్యూస్ చాలా తక్కువ వస్తుంది. కాకపోతే మన దగ్గర ఏంటంటే వచ్చిన తక్కువ న్యూస్ మన దగ్గర ఎక్కువ వస్తూ ఉంటది. ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అది మొదటి నుంచి డిపార్ట్మెంట్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు దాని కూరలు ఎక్కువ వచ్చేసినాయి, వాటికి ఫండింగ్ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది. ఇదివరకు ఉన్న ఫండింగ్ కన్నా వాళ్ళకు 10-15 టైమ్స్ ఫండింగ్ ఎక్కువ వచ్చింది. వాళ్ళకు ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళే ఇవన్నీ డిటెన్షన్ ఫెసిలిటీస్ ఇవన్నీ మొదలుపెట్టి కొత్త హైరింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక 2 కోట్ల మందిని వాళ్ళు తీసి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని బయట వేయాలని వాళ్ళ ప్లాన్. ఆల్రెడీ డాక్యుమెంటెడ్ గానే దాదాపుగా 1,50,00,000 మంది డాక్యుమెంటెడ్ గా, అంటే ఇల్లీగల్ గా ఇక్కడ ఉన్నాము అని చెప్పి రాసి, కొందరు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకుంటారు, హెల్త్ కేర్ బెనిఫిట్స్ తీసుకుంటుండ్రు, తర్వాత హౌసింగ్ బెనిఫిట్స్ తీసుకుంటుండ్రు, ఇటువంటి అన్ని బెనిఫిట్స్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని కొందరు పట్టుకపోయి తీసుకొని బయట ఇస్తారు. కాకపోతే ఏంటంటే అందులో ఏంటంటే కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఏమో యుఎస్ సిటిజన్, పిల్లలేమో యుఎస్ సిటిజన్, మొగుడు కాదు, మొగుడిని తీసుకొని బయట వేసినప్పుడు ఫ్యామిలీ సెపరేట్ అయినప్పుడు దుఃఖం అనిపిస్తుంది. అది బాగా ఎస్కలేట్ అవుతుంది అన్నట్టు అది అక్కడ. అంతే తప్ప మన లీగల్ ఇమిగ్రేషన్ మీద అంత ఫోకస్ లేదు, చాలా తక్కువ ఫోకస్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.